లక్షలు పోసేయాల తర్వాత పబ్బులు గబ్బులు తిరగాల, జాబ్ సెక్యూరిటీ ఉండాలా, ఉద్యోగం తీయకూడదు, కానీ ఏదో ఒకటి కావాలి. ఏం కావాలి అక్కడ ప్రాక్టికల్ గా? అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీరు అన్నట్టు ఓకే మధ్యతరగతి వాళ్ళని లేదంటే అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళని పక్కన పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఆశిస్తారు. గెట్నే నా ఏదో అంటారు కదా 5 ఏళ్ళు నోట్లో దిగితే ఉద్యోగం చేయాలి ఆలోచన కూడా పెద్దగా కాదు. వాళ్ళని పక్కన పెడితే ప్రభుత్వాలు ఇచ్చే పథకాల వల్ల లేదంటే పేదలు నిరుపేదలు వీళ్ళు కూడా ముందుకు రావట్లేదు. దాదాపు మీరన్న ఇంకా ఇందాకన్నా 10-5% వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉంది ప్రతి మహిళకు ఎంత 3,000 ఎంతో ప్రకటించారు 2,000. అంటే కొంతమంది అడుగుతున్నారు ఎందుకు ఇవి ఎవరి కోసం అవసరం, రేపొద్దున్న ఈ భారం ఎవరి మీద భరించాలి? ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతూ డబ్బులు ఇచ్చుకుంటూ పోతూ వాళ్ళని ప్రభుత్వాలే పోషించేస్తూ ఉంటే నిరుద్యోగం పెరిగిపోతాయి. 24% రేపొద్దున 30% అయినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదేమో అని. ఇంక ఈ పెరిగిపోతే ఒక రాష్ట్రాన్ని చూసి ఇంకో రాష్ట్రాన్ని చూసి ఇంకో రాష్ట్రం కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చేయడం అనేది కూడా ఎంతవరకు కారణం నిరుద్యోగం శాతం పెరగడానికి? దానికి దీనికి అసలు పొంతనే లేదు. ఉద్యోగానికి దీనికి ఏం పొంతన ఉండదు. ఇప్పుడు డబ్బులు తీసుకుంటుంది పని అమ్మాయికి 10,000 రూపాయలు అమ్మఒడికి ఇచ్చారు, లేకపోతే ఒక 15,000 ఇచ్చారు. పని మానేసింది ఏంటి అమ్మాయి అక్కడ? దాన్ని బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టడం ఒకటేంటంటే దీంట్లో జరిగే ఒక పెద్ద సంక్షోభం నుంచి వాళ్ళని గట్టును పడేసినట్టు. నాకు తెలిసి మనం ఇదివరకు చూసాం కాల్ మనీ కేసులు ఏంటి, 5,000 రూపాయలు 10,000 కోసం సంక్షోభంలో పడ్డటువంటి జీవితం.